183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. సూపర్ వెరీ నైస్ మూవీ, చాలా బాగుంది. ప్రభాస్ ఫ్రాక్ కట్అవుట్ ఎక్సలెంట్ మాట, ఇంక చూడవసరం లేదు. వెరీ నైస్, సూపర్ బాగుంది, చాలా బాగుంది. ఇంకా హైప్స్ బాగున్నాయి అన్న. వీళ్ళు ఎలివేషన్స్ అంతా బాగున్నాయి. బీజిఎం కొంచెం తగ్గినట్టుంది, ఇంకా కొంచెం చూపెడితే బాగున్నా. సెకండ్ హాఫ్లో కొంచెం ఇంకా బాగుంటే ప్రభాస్ అన్న బాగుంటుంది. సినిమా అయితే చాలా బాగుందనియా. ఇప్పుడు వచ్చిన సినిమాలో అయితే పర్లేదు, ఫైట్స్ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. ప్రశాంత్ నీళ్ళు కూడా బాగా తీసాడు. సినిమా అయితే చూడవచ్చు, పర్లేదు. హీరో లుక్స్ అయితే చాలా చాలా బాగుందనియా. బాగుంది, సూపర్. చాలా బాగుంది బ్రో. సినిమా అయితే దోల అయిపోయింది. బుర్ర పాడి బ్లాక్ బాస్టర్ సినిమా. రెబల్ స్టార్ సూపర్ అన్న, ఎక్సలెంట్, మర్చిపోలేరు. ఇంకా రికార్డులు ఇవి, జీవితంలో ఇలాంటి సినిమా రాదు. బుర్ర పాడు సినిమా అయితే మట్టుగా దానికి మించి అన్న, దానికి మించే. కేజీఎఫ్ మ్యూజిక్ అంటే పక్కన పెట్టి, కానీ ఫైట్ అయితే మట్టుగా బ్లాక్ బాస్టర్. సినిమా దోల బాగుంది, సూపర్. బ్లాక్ బస్టర్ అన్న సూపర్ అన్న, బ్లాక్ బస్టర్ అన్న. బుర్రపాడు వేరే లెవెల్ అన్న. యాక్షన్ మూవీ, యాక్షన్కి అమ్మ మొగుడు ప్రభాస్ 100%. సలార్ మ్యాడ్. సలార్ సూపర్ అన్న, సూపర్. సూపర్. నా బుర్రపాడు సినిమా సూపర్ అన్న. బుర్రపాటు బదులు బాగుంది. సుమన్ టీవీ బాగుందండి. ఇప్పుడు చూడండి, చాలా మంది అభ్యుదయవాదులు ఇలా అందరూ వచ్చి చెప్తారు, చూడండి సినిమా బాగాలేదు. వచ్చింది ప్రభాస్, వచ్చింది. బాహుబలి తర్వాత మళ్ళీ వచ్చింది. చాలా బాగుంది, తలెత్తుకొని తిరుగుతాం. రెబల్ ఫ్యాన్ స్టార్ట్స్ అన్న. మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్కి పూర్వవైభవం వచ్చింది. దోల దురాభిమానులు కాదు కదా, ఎవడైనా సరే ఈ సినిమా నచ్చాల్సిందే. మళ్ళీ వచ్చింది కాన్సర్ ఎర్రిపెక్కి పోతాది. రాజులకే రాజు ప్రభాస్, రాజు ఇండస్ట్రీకే రాజు. చాలా బాగుంది అన్న సినిమా మాత్రం. ప్రభాస్ లుక్లో అయితే చాలా అరాచకంగా ఉంది. మాస్ అన్న మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది. అందరూ చూడాల్సిన మూవీ. ఏ సర్టిఫికేట్ ఇచ్చాడు కానీ ఎందుకు ఇచ్చాడు నాకు అర్థం కాలేదు. సూపర్ అన్న, సినిమా అయితే చాలా బాగుంది. ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చాడు తెలియలేదు. సూపర్ ఉంది మూవీ అయితే, అందరూ కలిసి చూడాల్సిన మూవీ. ప్రభాస్ గో గో కాల్ ఎత్తుకొని తిరుగుతాం. సూపర్ బ్లాక్ బస్టర్. సూపర్ కింగ్ ఇస్ బ్యాక్. స్టార్ సూపర్ సినిమా అయితే స్టార్టింగ్ చూసామన్నా. స్టార్టింగ్ చూసినప్పుడు 10 నిమిషాల వరకు ప్రభాస్ ఇంట్రడ్యూస్ ఎవరు, ఎప్పుడు వస్తాడో ఎదురు చూస్తాము. స్టార్టింగ్ ఇంట్రడ్యూస్తోనే ప్రభాస్ని హైలైట్ చేస్తాడు. హైలైట్ చేసిన తర్వాత సినిమాని మనం కేజీఎఫ్ తరపులో చూస్తాం. అమ్మ ఇలాగే ఉంటుంది కదా, కేజీఎఫ్ మట్టి ధూళి ఉంది కదా, అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ కేజీఎఫ్కి సంబంధించిన సినిమా కాదు ఇది. దాని వర్షన్ వేరు, దీని వర్షన్ వేరు. కానీ సినిమాలో ప్రభాస్ని ఎలా చూపించారో అంత అందంగా చూపించారు. ఇన్ని సినిమాలకైనా ప్రభాస్ ఈ సినిమాలో చాలా అందంగా ఉంటాడు. ఫైట్లు 3 ఉంటాయి, ఈ 3 ఫైట్లు
ఫైట్లు ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఉంటుందన్న, చాలా మైండ్ బ్లోయింగ్ అన్న. ఆడల గురించి ఫైట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రభాస్ గారిని ఎక్కడా తక్కువ చేయలేదు. సినిమా అయితే కంటెంట్ కొంచెం తగ్గింది కానీ వెలివేషన్ సీన్స్ అయితే సూపర్ అన్న. సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే సినిమా హిట్ అవ్వదు. సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఇందులో గలీజ్ ఏమి ఉండదు, ఏమి ఉండదు. సినిమా మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు కేజీఎఫ్ అనుకుంటారు, కానీ అలా కాదు. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మీకు స్టోరీ అర్థమవుతుంది. పార్ట్ 2 కూడా రివ్యూ చేశాడు ప్రభాస్, ఒక రాజు సంబంధించిన కొడుకు, దాన్నే పార్ట్ 2లో రివ్యూ చేస్తాడు. సినిమా అయితే చాలా బాగుందన్న. కట్అవుట్ గురించి చెప్పవలసిన లేదన్న, 6 ప్యాక్స్తో కనబడతాడు సినిమాలో. ఫైనల్లో లాస్ట్ క్లైమాక్స్ 6లో 6 ప్యాక్స్తో ప్రభాస్ చాలా అందంగా కనబడతాడు. అన్ని సినిమాల్లో బాడీ చూపించరు, నార్మల్ సాహో కన్నా బ్రహ్మాండంగా ఉంటాడు. సాహోలో ఎంత స్టైలిష్గా ఉంటాడో దానికన్నా 100 రెట్లు స్టైలిష్గా ఉంటాడు ప్రభాస్. ఫైనల్లో ఫైట్ ఉంటుంది, ఫైట్లో ప్రభాస్ బాడీ కట్అవుట్ చూపిస్తారు. 6 ఫీట్ కాదు, మనకి 7 ఫీట్లో కనబడతాడు. హైలైట్ బాడీ మాత్రం సూపర్, కేక బాడీ అన్న. సినిమా అయితే బాగుందన్న, ప్రతి ఒక్కరు చూడాలి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తామన్న, మాకైతే బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం డ్రామా అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరు పక్కా ఎంజాయ్ చేస్తారు. రేపు బాగున్నాం కదా, ఓం రాత్ ఒకరిగా దింపేస్తారు. ఒకరికరే మంచి కట్అవుట్ చేద్దాం కదా, ఒకరికరే ఓం రాత్ నీకే అన్న. ప్రసాద్ నీల్కి ఇది అందరూ చూసారు, ప్రతి ఒక్కరు బాగుందని అన్నారు. ప్రతి ఒక్కరు బాగుందన్న, పక్కా ఎంజాయ్ చేస్తారు. ఫ్యాన్ కదా మాది పండుగ, ATS పండుగ, ATS ఫెస్టివల్. ఫైట్ చాలా నాకు కాటేరమ్మ ఫైట్ ఒకటి ఉంటుంది, ఆ ఒక్క ఫైట్ చాలు. చూస్తే అద్భుతమైన మూవీ, చూడగానే చాలా మంది చెప్తారు. చూడండి, పక్కా ఎంజాయ్ చేస్తారు. మాసు క్యాసెస్ చాలా బాగా తీశారు సినిమా. సూపర్ అన్న, సూపర్, ఎక్సలెంట్. సినిమా చాలా ఎక్సలెంట్, సూపర్ 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 సూపర్. ఎలిమినేషన్లు ఉన్నాయి, కేజీఎఫ్ బొక్క, దీని ముందు కేజీఎఫ్ బొక్క. పార్ట్ 2 కోసం వెయిటింగ్, ప్రసాద్ నీళ్ళు దొల్లగొట్టాడు. పార్ట్ 2 కోసం వెయిటింగ్, సో సినిమా దొల్లగొట్టాడు. బాగుంది, థియేటర్ తగలబడిపోతుంది. సూపర్ 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 బాగుందన్న, సూపర్ అన్న సినిమా. బాగుంది బాగుంది. సూపర్ సూపర్ సూపర్. బాగుంది సూపర్ ఉంది. చంపేశాడు అర్జెంట్గా అందరూ సినిమా చూడడం చాలా బాగుంది. ఎలివేషన్ సూపర్ అన్న, సూపర్ సూపర్. ఫస్ట్ ఇంకా కంబ్యాక్ పర్ఫార్మెన్స్, హిట్ పడిపోతుంది. సూపర్ సూపర్. ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, సూపర్. ఎలివేషన్ అదిరిపోయింది. ఇది చెప్తుంది ఫ్యాన్, ఎక్సలెంట్, చాలా బాగుంది. అసలు చాలా రోజుల తర్వాత చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. పిచ్చెక్కిచ్చారు సినిమా. వి వాంట్ బ్యాక్. టికెట్ ఉన్న వాళ్ళకంటే లేనోలే కూర్చొని చూసారు. బాగుంది, 2000 కోట్లు వస్తుంది. అన్న ఎలివేషన్స్ ఉన్నాయి, ప్రభాస్ గడి ఎలివేషన్స్ మామూలు కాదన్న. ప్రశాంత్ నీల్ దండం అన్న, నీకు సూపర్ అన్న, ఎక్సలెంట్ అన్న. అలాంటి ఫైట్స్ నిజంగా మన తెలుగు ఇండస్ట్రీలో అలాంటి ఏ సినిమా లేదు. ఆ ఎలివేషన్స్ మామూలు కాదన్న, సూపర్. ఎలివేషన్ సూపర్ అని, సూపర్ అని. మళ్ళీ పార్ట్ 2 వెయిటింగ్. ఐఎమ్ సూపర్ సూపర్. సూపర్ హిట్, సూపర్. సుమన్ టీవీ బాగుంది, ఎక్సలెంట్ ఎక్సలెంట్, సూపర్ బాగుందండి సినిమా. సూపర్. ప్రభాస్ రాజ్ ఇస్ బ్యాక్. దోలా
బాగుంది చాలా థ్యాంక్ యూ సూపర్ నైస్ నైస్ చాలా సూపర్ అన్న సూపర్ బాగుంది బాక్స్ ఆఫీస్ బాక్స్ ఆఫీస్ సినిమా సూపర్ చాలా బాగుంది గ్రేటెస్ట్ కమ్బ్యాక్ వెరీ నైస్ చాలా బాగుంది ఎలా అనిపిస్తుంది సినిమా చూసారు బెనిఫిట్స్ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ప్రభాస్ బాడీ అయితే అసలు చాలా బాగుంది ఆ కట్అవుట్ అయితే అసలు గర్ల్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ డార్లింగ్ ఎక్కడైనా సరే అంటే ఇప్పటివరకు మీరు ఒక లవర్ బాయ్ మాస్ హీరోగా చూస్తున్నారు కదా ప్రభాస్ గారిని ఎలా అనిపిస్తుంది అంటే అసలు మాటలు లేవు గొంతు కూడా పోయింది బ్రో చూసి మూవీ చాలా బాగున్నాడు మీరు చెప్పండి అమ్మా సినిమా చూసారు కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది తర్వాత ఆఫ్టర్ బాహుబలి ఇది మాత్రం సూపర్ డూపర్ హిట్ ఇంకా సెకండ్ కోసం వెయిటింగ్ ప్రభాస్ గారి మాస్ లుక్ ఎలా కనిపిస్తుంది మాస్ లుక్ ఎప్పుడు మాస్ లుక్ మా వాడు ఎప్పుడు మాసే చాలా బాగుంది డోంట్ మిస్ దిస్ మూవీ ప్రశాంత్ నీల్ గారు ఫైట్ యాక్షన్స్ అవన్నీ ఎలా తీసారంటే కేజీఎఫ్ చూసాము ఫైట్స్ అదిరిపోతాయి సో దీంట్లో ఎలా ఉన్నాయి ఫైట్స్ తెలిసిందే కదా ప్రభాస్ని ఎవరు బీట్ చేయలేరు కేజీఎఫ్లన్నా ఎన్ని కేజీఎఫ్లన్నా ఆఫ్టర్ సెల్లార్ తర్వాత అండి సూపర్ థ్యాంక్ యూ రేటింగ్ మూవీ సస్పెన్స్ ఎక్కడ పెడతారో తెలీదు ప్రభాస్ కూడా అలాగే చూపించారు సినిమా చూసారా ఎలా అనిపిస్తుంది సినిమా సూపర్ అన్న ప్రతి సీన్ కూడా మైండ్లో నుంచి ఇప్పటికీ పోవట్లేదు అంత సూపర్గా ఉంది మూవీ ప్రభాస్ గారి సినిమా మిర్చి మూవీలో చెప్పి ఉన్న డైలాగ్లే సేమ్ ఇంకా అదే కట్అవుట్ని చూసి నమ్ముకొని డైలాగ్ మాత్రం ఈ సినిమా ప్రభాస్ గారు కట్అవుట్ చూస్తారని చెప్పి వచ్చి ఇంకా ప్రతి సీన్ కూడా ఒక వైలెన్స్ రక్తపాతం ఫుల్గా సెకండ్ హాఫ్ మొత్తం ఇప్పుడు దాకా వచ్చిన ప్రతి రికార్డు కూడా తిరగరాస్తాడు ఈ సినిమాతోటి ఫ్యాన్స్ ఆకలి తీరింది ఇన్ని రోజులు వెయిటింగ్ చేసినందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీరింది ప్రభాస్ కింద మీద ప్రభాస్ అన్న తోపు చెప్పండి మీరు పెద్ద వీర మళ్ళీ ఉన్నారు పైన ప్రభాస్ గారు ఫోటో చేసుకొని వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది సినిమా చూసారు అయితే చాలా బాగుందన్న ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది దాని తర్వాత సెకండ్ హాఫ్లో కాళీమాత ఫైట్ ఉంటుందన్న అది ఇంకా ప్రతి ఒక్కరు సీట్లో కూర్చున్న ప్రతి ఒక్కరు నించొని మాట్లాడారు ప్రతి ఒక్కరు నించొని చూసారన్న చాలా బాగుందన్న ఇప్పుడు మిర్చిలో చూసాము బాహుబలి అవన్నీ వదిలేస్తే మిర్చిలో ఆ మాస్ చూసాం దానికి డబల్ త్రిబుల్ చూపించాడు ఇందులోని ప్రశాంత్ నీల్ మార్క్ అనేది కనిపించింది ఇన్ని రోజుల నుంచి ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేసేది చూపెట్టేశారు ఇన్ని రోజుల నుంచి అందరూ ట్రోల్ చేశారు ఇప్పుడు మాట్లాడమండి ప్రతి ట్రోల్ చేసిన ప్రతి నా కొడుకు ఇప్పుడు చూడమండి ప్రభాస్ గారి ఖాతాలో మరొక భారీ విజయం సాధించాను భారీ విజయం అన్న చాలా పార్ట్ 2 వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఏంటంటే ఏటో చూపిస్తాము నెక్స్ట్ కలికి ఉంది దానికి చూపిస్తాం అంటే ఏంటంటారు ప్రభాస్ గారు చాలా కష్టపడి బాగా మేక్ ఓవర్ అయ్యారు ఆ బాడీ కానీ ఆ కట్అవుట్ కానీ స్క్రీన్ మీద చూస్తే ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పూనకలు వస్తాయి ఆయన యొక్క పడిన కష్టానికి సక్సెస్ దక్కించిందంటారా పక్కా వచ్చిందన్న పేరు పెడతానికంటే ఎవరు లేరు అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రభాసే కనబడతాడు అతని బాడీ అతని యాక్షన్ ప్రశాంత్ నీల్ కాకుండా ఇంకెవరు కూడా అలా వాడండ్రేమో రాజమౌళి కన్నా కూడా ప్రశాంత్ నీలే ఇంకా ఎక్కువ వాడాడన్న ప్రభాస్ని అసలు ఆ కట్అవుట్ ఆ లుక్స్ ఓ సీన్లో టాటూ వేయించుకునే సీన్ ఉంటుంది ఆ సీన్ చూస్తే మెంటల్ ఎక్కిద్దన్న అసలు ఎవరికైనా అసలు స్టోరీ కూడా బీజిఎం తగ్గట్టాడు బాడీని చూపిస్తాడు లాస్ట్లో 6 ప్యాక్ అలా ఓపెన్ చేస్తాడు కానీ బాడీ అంతా చూపించాడు అలా కట్అవుట్ చూపిస్తాడు కానీ బాడీ చూపించాడు స్టోరీ లాస్ట్ దాకా కూడా ఒక ప్లాట్ అలా వెళ్తూనే ఉంటుంది అది అంత బాగుంటుంది అన్న స్టోరీ కానీ ప్రభాస్ కానీ ఏదైనా సరే మీరు చెప్పండి అన్న థియేటర్లో కూర్చున్నంతసేపు ఫ్యాన్స్కి ఒక పెద్ద పండగ వచ్చా లోపల కేసీపీడి ప్రభాస్ని ఏ సినిమాలో చూపెట్టలేదు ఫస్ట్ టైం ఒకే ఒక మాట కేసీపీడి నా సీట్లో ఎవడు కూర్చోలేదన్న ఒక్కొక్క సీన్కి ఒక్కొక్కరు బొద్దులో మేకలు దిగినట్లు వేస్తున్నారన్న ఒక్కొక్క సీన్కి అయితే మాత్రం నిజం 100%. రాజమౌళి తర్వాత ప్రశాంత్ నీలే గట్టిగా వాడుకున్నాడు 100%. ఫ్యాన్స్ అందరికీ పూనకాలే. మీరు చెప్పండి అన్న సినిమా చూసారు కదా ఎలా అనిపిస్తుంది మీకు బెనిఫిట్స్ చూసారు సినిమా అయితే ప్రతి సీన్ ఎక్సలెంట్ అండి. అండ్ ఇంకోటి ఇప్పుడు మెయిన్ షారుఖ్ ఖాన్కి ఇండియా వైడ్ పరువు తీసే రోజు ఇది.
అంటే చాలా చేశారు నార్త్లోని ప్రభాస్ ఇది అది అని ఫ్యాన్ వార్స్ చాలా చూసి ఉంటారు. కానీ ఈ సినిమాతో మొత్తం డే 1 వీకెండ్ రికార్డ్స్ డే 1లో ఉంటే చూస్తారు అందరూ. కొంచెం 24 hours తర్వాత అప్డేట్స్ వస్తాయి కదా, అవి చూస్తారు. షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ అందరికీ మంచి రిప్లై చెప్పండి. సలార్ సినిమా భారీ విజయాన్ని సాధించిందా? భారీ విజయాన్ని సాధిస్తుంది. అక్కడ ఎవరు రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటివరకు బాహుబలి రికార్డ్స్ ఆయన ఖాతాలు ఉన్నాయి కదా, రికార్డ్స్ బ్రేక్ చేస్తారా అలా? బాహుబలి చెప్పారు, రాజమౌళి డైరెక్షన్ చూసుకుంటే బాహుబలి 1, 2 నెంబర్ 1, దాన్ని ఎవడు బీట్ చేయలేదు. సలార్ బీట్ చేయలేదని సలారు నేను బీట్ చేయలేదని చెప్పట్లేదు. సలార్ కలెక్షన్ దాటుతుంది. సలార్ మనం చూసినప్పుడు సాహోని, ఆదిపురుషుని ఇవన్నీ సినిమాలు తీసుకుంటే, రాధేశ్యామ్ తీసుకుంటే డల్ అయిపోయాడు, ఏజ్ బార్ అయిపోయాడు, ఇంక సినిమాలు చేయడు, ఇక వేస్ట్ అన్న డైలాగ్ అన్న చేసిన వాళ్ళందరికీ ట్రోల్ చేసిన వాళ్ళందరూ చెప్తున్నాడు. సలార్ చూడండి, ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు డల్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్కి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఉంటుంది. ఫైనల్లో రెడ్ మొత్తం బ్లడ్ అంతా కట్అవుట్ వేసుకొని 6 ప్యాక్తో ఉంటాడు. మళ్ళీ ప్రభాస్ బ్యాక్ వచ్చాడని ట్రోల్ చేయకపోతే నిజం చెప్తున్నాను. సలార్ చూడండి. కేజీఎఫ్ మాత్రం అనుకోకండి, కేజీఎఫ్ వర్షన్లో మాత్రం సినిమా లేదు. కేజీఎఫ్ కన్నా దాని బాబులా ఉంది. కేజీఎఫ్ కాదా సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీ అందరూ చూడొచ్చు, ఇందులో డిస్టర్బెన్స్ ఏది లేదు, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. ఇంకోటి అన్న చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్క డైరెక్టరు ఆర్టిస్ట్ని పెద్దోళ్ళు పెట్టి సినిమాలు రన్ చేస్తారు. ఈ డైరెక్టర్ మాత్రం చాలా గ్రేట్. చిన్న చిన్న ఆర్టిస్టుని అసలు ఆర్టిస్టులు అలా కాదన్న ఉద్దేశంతో మనం చూస్తాము. చిన్న వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చాడు అన్న, ప్రతి ఒక్కడికి లైఫ్ ఇచ్చాడు. పరిస్థితి మనం చూసినట్టయితే మాత్రం సలార్ సినిమా అయితే మాత్రం బెనిఫిట్ షో సంగం థియేటర్లో అయితే వేయడం జరిగింది. ఫ్యాన్స్ కూడా ఇప్పటికే పండగ వాతావరణం అయితే నెలకొంది థియేటర్ దగ్గర. మరో పండగ వచ్చిందేమో అన్నంత రీతిలో అయితే ఫ్యాన్స్ కూడా చాలా హడావిడి చేస్తారు. ఒక పక్క చూసుకుంటే డ్యాన్స్లు, జప్పులతో, కేక్ కటింగ్స్తో మాత్రం ఫ్యాన్స్ హడావిడి అయితే మాత్రం సంగం థియేటర్ దగ్గర అయితే మాత్రం మామూలుగా ఏదైతే మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఇమ్రాన్తో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.